సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. కూరగాయలు, పళ్ళు తరిగేటప్పుడు వాటిల్లోని విటమిన్లు, పోషకాలు పోకుండా తరగాలి. తొక్కలు, గింజలు, కాండము, వేళ్లు, ఆకులు అన్నీ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే కూరగాయల్లోని ఏ భాగాన్ని వృధా చేయొద్దు. అలా చేస్తే వాటి నుంచి శరీరానికి అందాల్సిన పోషకాలు, విటమిన్లు అందవు. అదెలాగంటే కూరలు, పళ్ళు తరగడం కూడా ఒక కలే. ఎందుకంటారా, చాలా మంది కూరగాయలు, పళ్ళు తరిగేటప్పుడు వాటికున్న పొట్టు లేదా గింజల్ని, ఆకుల్ని తీసి చెత్తబుట్టలో పడేస్తుంటారు. అంతేకాదు తొక్కను తీసేప్పుడు కూరగాయల కండ బాగా పోయేలా తరుగుతుంటారు. ఇలా చేయడం వల్ల వెజిటబుల్స్ వృధా కావడమే కాదు, వాటిల్లోని పోషకాలు సైతం పోతాయి. నిజానికి కాయగూరల్లోని గింజల్లో, తొక్కల్లో, కాడల్లో, ఆకుల్లో, కాండంలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. కూరలను పద్ధతి ప్రకారం తరగకపోవడం వల్ల వాటిలోని పోషకాలు పనికి రాకుండా పోతున్నాయి. నేడు పాకశాస్త్ర నిపుణులు సైతం కూరగాయల్లో రూట్ నుండి స్టెమ్ వరకు అన్ని ముఖ్యమైనవేనంటున్నారు. కూరగాయల్లోని ఏ భాగాన్ని వృధా చేయకూడదన్న భావన పూర్వం వాళ్లలో బాగా ఉండేది. దీనికి కారణం తొక్క దగ్గర నుంచి వేరు దాకా ప్రతిదానికి ఏదో రకమైన ప్రయోజనం ఉండి తీరుతుందని వాళ్ళు నమ్మడమే. ఇప్పుడు మన న్యూట్రిషియన్లు చెప్తున్నది కూడా అదే. కూరగాయల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం వల్ల ఆహారం వృధా కాకపోవడమే కాదు, మనం తీసుకునే డైట్ లో కూరగాయల్లోని మ్యాక్రో, మైక్రో స్థాయి న్యూట్రియంట్లు అన్ని శరీరానికి అందుతాయి. ఉదాహరణకు బంగాళాదుంప మీదున్న తొక్కను చాలా మంది తీసేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఎన్నో విటమిన్లను కోల్పోతున్నాం. బంగాళాదుంప తొక్కలో విటమిన్ సి, B6, పొటాషియం, మాంగనీస్, కాపర్లు ఉన్నాయి. అలాగే ముల్లంగిని కూడా తొక్కతో వండితేనే మంచిది. ఎందుకంటే దీని తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లలో ఉండే ఇసోథియోసియనేట్స్ పుష్కలంగా ఉన్నాయి. ముల్లంగి పరాటా చేసుకునేప్పుడు ముల్లంగిని బాగా కడిగి తొక్కతోనే తురిమి వాడితే మంచిది. బ్రొకోలీ ఆకుల్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. అందుకే వాటిని పారేయకుండా ఆ ఆకులతో కూర చేయొచ్చు. పళ్ళ తొక్కల్లో కూడా ఎన్నో విటమిన్లు ఉన్నాయి. ఉదాహరణకు ఊపిరితిత్తులు బాగా పనిచేయడంలో యాపిల్ తొక్క కీలకంగా వ్యవహరిస్తుంది. దీనికి కారణం ఇందులో క్వెర్సెటిన్ పుష్కలంగా ఉండటమే. అదే తొక్క తీసేసిన యాపిల్స్ లో క్వెర్సెటిన్ సగానికన్నా తక్కువగా ఉంటుంది. అందుకే యాపిల్ ను తొక్కతో తినాలి. కమలా పండు తొక్కలు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అందుకే ఏ కూరను చేసుకునేటప్పుడైనా దానికున్న బహుళ ప్రయోజనాలను మనసులో పెట్టుకుని వండుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు, విటమిన్లు అందడంతో పాటు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.